కేసీఆర్కి కొంచెం మెమరీ లాస్ పెరిగిపోయింది. కేసీఆర్కి మతి కొద్దిగా భ్రమిస్తుంది. జగిత్యాలు వేయండు, జీవన్ రెడ్డి గారిని జాయిన్ చేసుకున్నాడు. ఎందుకు జాయిన్ చేసుకున్నాడు? ఆయన ఎమ్మెల్యే వెళ్ళిపోయినవాడిని ఏమనలే అంటే మళ్ళా ఆయన నేను పోలేదంటున్నాడు. పోకపోతే ఈయన స్టేజ్ మీద లేడు. ఆయన ఒక్క మాట అనలే. రేవంత్ ఏమో జీవన్ రెడ్డి గారిని మస్తు తిట్టిండు, మస్తు అన్నాడు. ఈ కేసీఆర్ ఎందుకు అనలే అంటే సంజయ్ మా టచ్లో ఉన్నాడా? మళ్ళీ జీవన్ రెడ్డి గారు మళ్ళా అధోగతి పాలవుతారా ఈ వయసులో? కేసీఆర్ జీవన్ రెడ్డి గారిని కూడా మోసం చేసిండు. జగిత్యాల ప్రజలు ఇవాళ వాళ్ళు ఉన్నంత కన్ఫ్యూజన్లో తెలంగాణ ప్రజల్లో ఎవ్వరూ లేరు. కేసీఆర్ శకం ముగిసింది. కేసీఆర్ గురించి తెలంగాణ ప్రజలు ఇంకా ఆలోచన చేసే ప్రసక్తి లేదు. హైలీ కరప్టెడ్ పర్సన్, హైలీ కరప్టెడ్ ఫ్యామిలీ. మొత్తం తెలంగాణకి మత్తు పదార్థాలు గ్రామ స్థాయి నుంచి అలవాటు చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అది కాళేశ్వరం ఫార్సే, మిషన్ భగీరథ ఫార్సే, కాకతీయ ఫార్సే, ఔటర్ రింగ్ రోడ్ పెద్ద స్కాము మెయింటెనెన్స్ది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్ని ఛానళ్ళకి ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా అది లేచేది లేదు. ఇంకా దీనికంటే డీప్గా కరప్షన్ గురించి మాట్లాడాలంటే ఆయన బిడ్డను అడిగితే చెప్తారు. ఆ కేసీఆర్ పార్టీ లేచేది లేదు. రేవంత్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడిద్దామని నిర్ణయం చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఏది కూడా కంట్రోల్ లేదు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. ఏమనంటే పైసలు లేవంటారు. వాళ్ళు వాగ్దానాలు తుంగలో దొక్కిండ్రు. జనరల్ అడ్మినిస్ట్రేషను చేతనైతే లేదు రేవంత్కి. ఆయనకు ఐడియా కూడా ఉన్నదా నాకు డౌటే. ఇవాళ పెద్ద రివోల్ట్, రైతాంగం నుంచి పెద్ద రివోల్ట్ రాబోతుంది. 8 లక్షల టన్నులు కొనుగోలు చేయాలా మన జిల్లాలో, 2 లక్షలు కూడా అయినట్టు లేదు. అది మా సమాచారం. ఈ ఎండలకి వడ్లు రోడ్ల మీద వేస్తున్నది నూకలైపోతున్నాయి. ఏం చేసిండు? ఎప్పుడు కొన్నాడు? రూరల్ ఎమ్మెల్యే రైతులు పోతే పాలకూర వేసుకుని వాటిలేదు. రూరల్ ఎమ్మెల్యే మోస్ట్ అన్పాపులర్ ఎమ్మెల్యే అయ్యిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మోస్ట్ అన్పాపులర్ ఎమ్మెల్యే అయ్యిండు. ఆయనకు ఏం జరుగుతుందో ఆయనకు సోయి కూడా లేదు. ఎక్కడ కొన్నాడు ధాన్యం? మీ ఆఫీసర్లను అడిగితే 8 లక్షలు ఇలా 2 లక్షలే కొన్నాం ఇప్పటిదని నిన్న కాక మొన్న అన్నారు. ఈయనేమో రికార్డు స్థాయి అనమాట. 7,800 కోట్ల రూపాయల పనుల అభివృద్ధి పనుల ఇనాగరేషను మరియు ఫౌండేషన్ కోసం మోడీ గారు వస్తున్నారు. ప్రతి ధాన్యం గింజ ఎఫ్సిఐ తీసుకుంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి చిన్న పిల్లగానికి కూడా తెలుసు. గ్రామాలలో వీళ్ళు కొనుగోలు చేసి కేంద్రానికి ఇచ్చి వాళ్ళు రీయింబర్స్మెంట్ చేసుకోవాలి. అది కూడా చేతనైతే లేదు. తప్పనిసరిగా అతి త్వరలో వారం రోజుల లోపల లిఫ్ట్ చేయాల్సిన ప్యాడీ మొత్తం లిఫ్ట్ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇది. ఇప్పుడు పార్లమెంట్లో వీళ్ళ పార్టీ ఉమెన్ రిజర్వేషన్ లేడీస్ని మోసం చేసింది. ఇక రైతులకి పంగనామాలు పెడుతున్నది. ఎన్ఆర్ఐలకు ఎట్లా పెట్టింది? యువతను ఎప్పుడో మర్చిపోయింది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఇంకా వడ్లంటూ మీరు ఇంకా పావుల వడ్డీలు లేవు, ఫీ రీయింబర్స్మెంట్ లేవు, రైతులకి సరైన 500 బోనస్ లేదు, రుణమాఫీ సరిగ్గా లేదు, కొనుగోలు సరిగ్గా లేదు, మహిళలకి పెన్షన్ లేదు, 4,000, 2,500 లేదు, 2,500 లేదు, తులం బంగారం లేదు. ఎన్ఆర్ఐలు మన రాష్ట్రం నుంచో 10 లక్షల పైన ఎన్ఆర్ఐలు గల్ఫ్లో ఉన్నారని సోయి కూడా రేవంత్కు ఉంటుందని నేను అనుకోను. ఆయనకు ఐడియా కూడా లేనట్టున్నది. అసలు ఆయన ఏం వాగ్దానాలు చేసిండో ఆయనకి గుర్తనుందా అని డౌట్ నాకు.
సన్న బియ్యం పెడుతున్నాము, సన్న బియ్యం తింటున్నారు అంటే నువ్వు పెడతలేవు. నరేంద్ర మోడీ ఫ్రీగా ఇస్తే ప్రజలు తింటున్నారు. నువ్వు పెట్టి లొట్టపీసు పెడుతున్నావు. కొనుగోలు చేసి ఇరా నాయన ఎఫ్సీఐ కంటే అది శాతనైతే లేదు. ఏమంటే సన్న బియ్యం పెడతా అంటారు. ఫ్రీ రేషన్ స్కీమ్ కింద ఇవాళ గ్రామ స్థాయిలో ప్రతి పేదవాడు సన్నబియ్యం తింటున్నాడంటే దానికి కారణం నరేంద్ర మోడీ. పసుపు రైతులకి 15-16 వేలు రేట్ వస్తుంది అంటే గత 3-4 సంవత్సరాల నుంచి యావరేజ్ ఇస్ అరౌండ్ 14,000 రూపీస్ గత 4 ఇయర్స్ నుంచి. దానికి కారణం నరేంద్ర మోడీ. మన అడ్వైజర్ గారు ఏం చేస్తున్నారు చెప్పరు. గవర్నమెంట్ అడ్వైజర్ ఏమైందా, వేడైందా నీకు? టోపీ తీసే అడ్వైజర్ గారు ఏం పట్టించుకుంటలేరా ప్రొక్యూర్మెంట్ మీద? ఏమన్నా వస్తుండా బోధనకి? ఎండలు బాగున్నాయని మంచిగా అనుకుంది చల్లగా. హైదరాబాద్ రాణిస్తలేడా? బేఫికర్.